నాది లాస్ట్ కదా నీకు తెలియదు. వ్యక్తమన్నావా వారి విచారించి సర్వేష్ కిష్కిందకే శ్రీరామ కార్యాణమైనందుకు లక్ష్మీ గురించి లంకను భోజనం యాసేతోదటి వానములైనాదుని ప్రస్తుతించి శ్రీపతి పాదములు చిత్తంబులో నుంచి సాంబమూర్తిని సదా సంస్మరించి వ్యాసవాద్య కిల మహదేవతల ప్రార్థించి సనకాది మౌనులా సన్నుతించి గురుపద భోజములు గొనియాడి పూజించి వేదాంత వేదులా విన్నవించి ఆంధ్రగిరువాన కవులనే ఆశ్రయించి చేయబూలితి శతకంబు చిత్తగిల్చు రమ్య గుణదామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత శ్రీ రాజా రామచంద్ర महाराज को श्री राघवं दशरथात्मजमप्रमेयम् सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुभावम् अरविन्ददलायदाक्षं रामं निशाचर विनाशकरं नमामि पूजन्तं राम रामेति मधुरं मधुरक्षरम् आरुह्य कविताशाकं वन्दे वाल्मीकिकोकिलं वन्दे वाल्मीकिकोकिलम् श्री राजा रामचंद्र महाराज की, बोलो विघ्नेश्वर महाराज की, सीता माता की, आंजनेय स्वामी की, वेणुगोपाल स्वामी की, मल्लिकार्जुन स्वामी की, जगमत्तड़ी पोषम्मकु चिरुतल मंडल की, विघ्नराजनी कुशरनु से तुमम्मु ब्रोमया, 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 तुमम्मु ब्रोमया, तुमम्मु ब्रोमया, आगुबली पादमुలను భక్తితో భజింతుమయ్యా, ఆగుని పాదములను భక్తితో భజింతుమయ్యా, భక్తితో భజింతుమయ్యా, భక్తితో భజింతుమయ్యా, హరికి
సేతుమము బ్రోవుమయ్యా జై శ్రీ విఘ్నేశ్వర మహారాజ్ కి తల్లి భారత మాతా నీ భజనలు చేసెదము తల్లి భారత మాతా నీ భజనలు చేసెదము తల్లి భారత మాతా నీ భజనలు చేసెదము తల్లి భారత మాతా భారత మాతవు నీవే బ్రహ్మారాణివి నీవే భారత మాతవు నీవే
మాత నీ భజనలు చేసెదము తల్లి భారత మాత పరగురు తోడి పురము దాసుడు నారాయణుడు దాసుడు నారాయణుడు చేతులు జోడించి భజన చేసి వాసినాడు తల్లి భారత మాత నీ భజనలు చేసెదము తల్లి భారత మాత ఈ భజనలు చేసెదము తల్లి భారత మాత నీ భజనలు చేసెదము తల్లి భారత మాత భారత మాతకి మహామంత్రి అయిన బతుకున్నాడా అని ఒకసారి మీ కరధ్వని మేరని మనం చేస్తున్నాం. శ్రీరాజా రామచంద్ర మహారాజుకి बोलो विघ्नेश्वर महाराज की కరతాళములు వేస్తే మన శరీరానికి ఈ శరీరం నుండి ఈ చూడమోసము వచ్చరాదు వేషము వంగి చూడ మోసము తంగి తంగి చూడ మోసము వచ్చరాదు వేషము చూడమోసము వచ్చరాదు వేషము దేకో మమ్మెవరంటే అమ్మ చూస్తే చెప్పండి దేకో ఇక్కడ ఇంత గడబడ గడబడ హోర్రే అవును ఇక్కడ అవును లక్షల సంవత్సరాల నాడు రాసిన గ్రంథమైన అవును ఆ యొక్క శ్రీరామ కార్యం అనే మహాయజ్ఞం జరుగుతున్నది మా ఊరిలో. శ్రీరామ కార్యం ఆ చిరుతల రామాయణం అని అవును ఊరూరా దీన్ని పలికి తరించే మానవులకు ముక్తి కలుగుద్దని ఆ యొక్క వాల్మీక మహర్షి గ్రంథంలో రాసిపెట్టింది. కావున మేము కూడా ఎంతో తరించుదామని మేము ఒక చిరుతల రామాయణ ప్రోగ్రాం వేస్తున్నామయ్యా సారు. తనివి తీరని రామనామ స్మరణ తనివి తీరంది. అవు రామ అంటే 2 అక్షరాలు. ఇట్లాంటి 2 అక్షరాల రామనామ స్మరణ విన్నట్టయితే అందుకే అన్నారు అనరా నోట అనకుండా చెవులార విననన్న వినరా. ఇంత తనివి తీరని రామాయణం ఆ చిరుతల రామాయణం వేస్తాను. ఆ మరి ఇంత చెంకి లైట్లు దిమ్కి మధ్యాహ్నం ఆ ఇంత గడబడ అవుతుంది. ఎవరి పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఆట మొదలు పెట్టినావు? పర్మిషన్ అంటే ఇక్కడ పర్మిషన్ ఇవాళ రేపు కాలం మంచిగా లేదు. ఆ ఎంత గింత జనాభా ఉంది. ఆ
ఇంత చెంకి చెంకి లైట్లు దిమ్కి మధ్యాహ్నం ఎవరి ఆట పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఆట మొదలు పెట్టినావు? మేము జైపూర్ మండలు అవును సిఐ గారిని, అవును ఇన్స్పెక్టర్ అయిన సిఐ గారిని, మరియు గ్రామ సర్పంచ్, గ్రామ మెంబర్స్, పెద్ద మనుషులందరినీ, మరి గ్రామ ప్రజల ఆశీస్సులతో వాళ్ళందరినీ పర్మిషన్ తీసుకొని ఇక్కడ గ్రామ సర్పంచ్ వారిది, ఉప సర్పంచ్ వారిది, వార్డ్ మెంబర్స్ అందరి పర్మిషన్ తీసుకున్నారు. అందరి పర్మిషన్ మరి తీసుకొని అందరి పర్మిషన్ తీసుకున్నావు, నాకు ఎందుకు పర్మిషన్ తీసుకోలే? వచ్చిన నీ దాకా వచ్చిన నా దాకా వచ్చినాయి. అజెండాలో నువ్వు వింటున్నావు, నీకు పెద్ద పెద్ద పనులాడ కదా. నాది పెద్ద పెద్ద పనులు, పెద్ద పెద్ద పనులు. నాది నౌకర్ పెద్దది. నేను అచ్చటాలకు అవును అమ్మ ఉన్నది, అమ్మ ఉన్నది. అది నీది కాదు, ఇప్పుడు గుర్తాను చెప్పు నాది. అమ్మ ఉన్నది. అవును వచ్చిన డోర్ దొబ్బిన. అవును ముందు కూర్చుదాలు నాకు ఎంతసేపు నిలబడతాయి. ముందు కూర్చుదాలు ఏమేమి ఉన్నదో నీకు సామాన్. దీనికి ఎక్కడ కూర్చుంటాయి? ఇది కాదా, కనబడతలేదా? నాకు ఇట్లా కూర్చుంటే అక్కడికి పోతాయి కిందికి. సీదయ్యాయి సీదానా? సీదయ్యాయి. ఇట్లా కాదు, ఇట్లా తింపి అయి. అరే అల్లా 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 తింపి అయ్యమంటే నాకు ఈ జిట్టు తీసినట్టు తింపుతాయి. అట్లా కాదు, ఇట్లా సీదా వేయాలి. తింపేయమని తింపేసిన. నాకు మీద తింపుతాయి ఎట్లా ఉంటాయి? అరే అల్లా ఇట్లా కూర్చుంటే ఎక్కడికో పోతాయి. ఇది ఎట్లా కూర్చుండొస్తాయి, ఎక్కడ కూర్చుండొస్తాయి? కూర్చోవాలి. దీనికి కూర్చుంటాయి, దీనికి కూర్చుంటే దెబ్బ తలగాయి. దీనికి ఇట్లా కాదు, ఇట్లా సీదా వేయాలి. అవును బౌతు వచ్చారు. అక్కడ దస్తావేజుల కట్ట ఉంది, దస్తావేజుల కట్ట తీసుకెళ్ళి. అది కాదు, ఇక్కడ అత్తాయి. ఇది అత్తాయి, ఇది ఇదిరా. ఇది కాదు, అది మనకు పనిచేయలేదు. ఈ దస్తావేజుల కట్ట కావాలి. నీకు ఏమేమి ఉన్నాయో, నీకు సామాను ఏమో ఉంది, నీకు ఎంత ఉన్నది, ఇంత రామాయణంకు ఖర్చు ఎంత అవుతుందో నీకు సామాన్ చెప్తే నాకు ఇక్కడ కమ్మ చేస్తాయి. మరి అవును నాకు ఇంత పెద్దగా ఉన్నది, నీ అలా పడుతుందా? అరే ఇంత పెద్దగా, నాది పెద్దగా ఉంది, ఇక్కడికి ఉంది. చూడు ఎంతున్నా, చూడు అవును జల్దీ జల్దీ. అవును మాకు ఇంత పెద్ద స్టేజ్ కి చెక్కలు బల్లలు ఇవన్నీ చూడు, ఇది కనబడతలేవా? ఈ పెద్దగంటే ఇంత పెద్ద బల్లలు పడుతుందా? ఇంత పెద్దవి కాదు, రాసుడు ఇంత పడతాయి. ఎంత ఉన్నాయి ఇంత పడుతుంది. అవు సామాన్ చూడవు. అవును సౌండ్ సిస్టమ్ ఉన్నది, రోజు జరగొడుతుండాలి. ఇవన్నీ మోడటానికి ఒక గాడిది ఉన్నది మాకు. రామ్ లక్ష్మణ్ సౌండ్. ఇప్పుడు ఏమేమి ఉన్నదో మొత్తం చెప్పు. రామ్ లక్ష్మణ్ సౌండ్. టెంట్ హౌస్, ఒక టెంట్ హౌస్. అయ్యో ఇక్కడ ఇది కింది పరదా. దీన్ని ఎన్ని రోజులు అవుతుంది నాన్న సాపు చేయక? అవును ఇక్కడ నీకు టెంట్. ఇగో మా ఆర్కెస్ట్రా వాళ్ళవి, మన అది కీబోర్డు, తబలా, ఈ లైటింగ్. దీనికి బాగా వాసన వస్తుంది. అగో డై డై అంటుంది. అవును ఇప్పుడు కీబోర్డు సామాన్, కీబోర్డు, తబలా, ఇంకా ఏమేముంది? కిరీటాలు, విగ్గులు, పెద్ద బాక్సులు, భుజకీర్తులు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి, అన్ని రాసిన. ఇంకా చెప్పు. ఇంకా ఒక గాడిది ఉన్నది, ఇవన్నీ మోస్తాను. ఈ సామాన్ మోసే రాసుకో గాడిది. గాడిది నాకు గాడిది అంటావు? ఉన్న గాడిది రాసుకోమంటారా? గట్లా అనద్దు. ఇక్కడ ఉన్న చూడు గాడిది, ఆ గాడిది రాసుకోమంటారు. అట్లా అనద్దు, గాడిది రాసుకో. గాడిది రాసుకో, గాడిది రాసుకో. అట్లా కాదు, రాసుకో గాడిది అన్నాడు. అట్లనే అంటా. రాసుకో గాడిది, రాసుకో గాడిది. అది అల్లా మళ్ళా నువ్వే చెప్పినట్టు అంట కదా. అది మంచిగా లేదు. ఇంకా ఏమన్నా ఉంటే జల్దీ జల్దీ చెప్పేసి ఒక వెయ్యాలి. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి
తల్లులారా, నోటుకుంటే జయ అంటలేరు, చేతులతోటి చప్పట్లు కొడతలేరు. ఈ 2 అక్షరాల రామనామస్మరణ విన్నట్టయితే 60 ఏళ్ళ కింద చేసిన పాపాలు పటాపంచలైపోతాయట. అంత దండిది పవిత్రమైన రామనామస్మరణ. జై అనిపించకపోతున్నావు నాకు పాపం, జై అనకుంటే మీకు పాపం. ఎవరు జై అంటారో, ఎవరు జై అన్నారో, జై అన్నోళ్ళ రోగాలన్నీ అన్నోళ్ళకే తగ్గుతాయి. నోటుకుంటే జై అనాలి. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి, సీతా మాతా కి, లక్ష్మణ స్వామి కి. శ్రీమన్నారాయణుడనురానే శివజనమానుండను శ్రీమన్నారాయణుడనురానే శివజనమానుండనురా. మీ యొక్క నామము, మీ యొక్క పూర్వస్థితి, మీ సవిస్తానం విన్నవించుము స్వామి. నా పేరు శ్రీమన్నారాయణ భక్తుడు. ఓహో, వైకుంఠాధిపతి అయిన ఏకో నారాయణమూర్తి శ్రీమన్నారాయణుడు. అయ్యా, నీ యొక్క భార్య పేరు లక్ష్మీదేవి. నీ యొక్క భార్య లక్ష్మీదేవి. అయ్యా, మరి ఇప్పుడు ఎచ్చడికి పోవచ్చున్న వారుడు స్వామి? పాలకడలి సేరై శ్రీమన్నారాయణ. ఓహో, వైకుంఠపురంలో వేలగదు. ఈ యొక్క పాల కడలి సేనుడు అనగా నీ యొక్క పాన్పు శేషుడు సర్పం మీద వండుకొని ఈ యొక్క వైకుంఠాపురి పట్టణము, ఈ యొక్క వైకుంఠము పరిపాలన చేసే ఏకో నారాయణమూర్తి అనగా శ్రీమన్నారాయణుడు. అయ్యా, ఇప్పుడు సభామందిరం పోవచ్చున్నవారు చిత్తము స్వామి వేంచేయు. ఇప్పుడు గట్టిగా కరతాళం వెయ్యాలి. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి. Vale.
యొక్క పూర్వస్థితి నీ సవిస్థానం విన్నవించుము తల్లి. నా పేరు భూలక్ష్మి. భూదేవత అమ్మా, భూదేవత. అవును కదా? ఇప్పుడు ఈ పృథివే భూమి, భూదేవతవే నీవు. అవును అమ్మా, ఇప్పుడు ఎచ్చటికి పోతున్నావు తల్లి? విష్ణుమూర్తి దగ్గరికి ఒక మనవి విన్నవించుదామని ఓహో, రావణాసురుడు పెట్టే పాపభారం మోయే జాలక, ఈ దుష్టుల పాపభారం మోయే జాలక ఆ ఏకో నారాయణమూర్తి అయిన విష్ణుమూర్తి దగ్గర పోయి మొరబెట్టుకొని ఈ పాపభారం దుష్టులను శిక్షించమని ఆ ఏకో నారాయణమూర్తితో మొరబెట్టుకొని పోవుచున్నావా? అవును. సరే తల్లి, చిత్తం వేయించు. ప్రతి పాత్రకు పూలతో సన్మానం చేసే కుటుంబ సభ్యులు వచ్చి పాత్ర వెళ్ళగానే పాట పాడగానే వచ్చి పూలమాలతో సన్మానించి ఒక ఫోటో తీసుకొని తొందరగా వెళ్ళగలరని మనం చేస్తున్నాం. లేట్ చేయద్దు, ఎందుకంటే లేట్ చేస్తే ఆట అంతా పోతుంది, మంచిగా ఉండదు. తొందరలో తీసుకోవాలి పని. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి జై. డైరెక్ట్ పాటలు పెట్టు, నీకు ఏది మంచిగా రాదు కదా, ఫోటో కెమెరా కాదు కదా. ఆటలు ఆ యొక్క తల్లి భూదేవత, భూదేవి ఆ యొక్క నారాయణమూర్తి అయిన విష్ణుదేవుని వద్దకు తీరుగా పోవచ్చున్నది. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి ఓకే 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 ఓకే. ఓహో దేవాది దేవా, ఓహో వస్వరా, వాళ్ళకు ఇంతలో దృష్టిలో దించి నేను భక్తులు రక్షించదగట. అలాగే ఓహో మహాత్మా మనవి. ధరణిలో రావణాసురుడు నరులను మధుగాని వడుదండి చూరుడు. ధరణిలో రావణాసురుడు ధరణిలో రావణాసురుడు జనులను బతకనివ్వడం లేదు కదా, మునులను సురులను బట్టి రచించుస్తున్నాడు కదా. నేను ఆయన వారికి ఓర్వలేక మీ దగ్గరికి వచ్చి కదా. భూలో జన్మకు మామూలే పట్టి వాడు
మీద నువ్వేం బోగులు చెందకు. అలాగే మహాత్మా. ఓహో దేవా, ఓ భూదేవి, సురుల నరులను బట్టి వాడు సాధనము చేయుచునుండే గనుడు. సురుల నరులను బట్టి వాడు పరమేశుని వరము కలుగుడి. ముప్పై కోట్ల దేవతలను పెరబట్టెను. నారదులకు మహాత్మా, సురులను నరులను బట్టి ఇంకా హతం చేయుచున్నాడు కదా రావణసురుడు. పరమేశ్వరుని వరమున 14 భువనములు వెతికెదా, నేను దుష్టుల రథముగా వెతికెదా. 14 భువనములు వెతికెదా, సరణి వన్నటులానే పుడమి బయలుదేరా. 30 కోట్ల దేవతల రక్షించేదా. ఓ వసుధరా, భూలోక భూలోక మహాలోక సత్యలోక అతల వితల సుతల తల తల మహాతల పాతాల బ్రహ్మాండమంత వెతికి వారిని దృంచదు కదా. అలాగే మహాత్మా. ఓహో మహాత్మా, నువ్వు పుట్టే జన్మస్థలము చెప్పేదారు విను. తిటిపాటియాగు దశరథుడు అతడు పుట్టులోనే తానే ఉన్నాడు. తిటిపాటియాగు దశరథుడు అతనికి మీరు తారకులైతిరి. తవుగా రావణుని రథము చేయుము దేవా. తిటిపాటియాగు దశరథుడు మహాత్మా, ఓ భూదేవి, దశరథ మహారాజు సుతులు లేక ఉన్నాడు కదా, తనకు మీరు వారసులై జన్మించి రావణుని గురించేది కాక. సరణి వన్నటులానే నేను రఘుకుల మందు జన్మించేదాను. సరణి వన్నటులానే నేను ఆదిశేషుని విరిచేదాను. నేను లక్ష్మణుని గావించేదాను. ఆదిశేషుని విరిచేదాను.
లక్ష్మణుని గావించి శంకర చక్రంలో పిలిచి భర్త చిత్రాన్ని గావించి ఓంకారం బట్టి సీతను గావించి రావకుల మందున జన్మించదు కాక. అలాగే మహాత్మా. నీ యొక్క చింతను తీర్చదు, నీకు భయం వలదు. అలాగే మహాత్మా. ఇదే నేను వెలుచున్నాను పరమ భూదేవత ఆ విష్ణుమూర్తితో మొరబెట్టుకోగా విష్ణుమూర్తి ఏమన్నాడు, ఓ భూదేవి, నేను ఒక్కడను ఆ రావణాసురుని వధించజాలను. ఆ యొక్క శంకరుడు ఆంజనేయుడుగా, బ్రహ్మదేవుడు జాంబవంతుడుగా, 30 కోట్ల దేవాన దేవతలు వానరులై పుట్టి సీతాదేవి అన్యగా నా యొక్క సతీ లక్ష్మీదేవియే సీతాదేవిగా నేను శ్రీరాముడను. నా చేతి లోపల శంకు చక్రాలు భర్త చిత్రాజ్ఞులు, పండుకున్న పాన్పు శేషుడు, 14 భువనములు వెతికైనా ఎవరి గర్భాన జన్మించవలనగా అయోధ్యాపురి వాసుడు దశరథ మహారాజు గారి గర్భవాసం మందు పుట్టుమని చెప్పాది ఆ తల్లి భూదేవత. అదే ప్రకారముగా సంతానం లేని దశరథ మహారాజు ఎన్నో నోములు నోసి క్రతువులు. గ్రామ సర్పంచ్ వారు గొప్ప, ఎన్ని అదైన ఆటంకాలు వచ్చిన మన గ్రామ సర్పంచ్ వారు కన్న బిడ్డల లెక్కన పరిపాలన చేసేటి వారే గ్రామ సర్పంచ్ గారు అంటారు. ఈ యొక్క సర్పంచ్ వారికి చిన్న సన్మానము 25,000 రూపాయలు, 20,116 రూపాయలు సమర్పించినందుకు వారికి ఆయురారోగ్యము కలిగి, అష్టైశ్వర్యములు కలిగి, ఇష్ట సంపద కలిగి, ధనకనక వస్తు వాహనములు కలిగి, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి, అత్యంత తారార్థం కలిగి చల్లగా వర్ధిల్లని అని కోరుచున్నాము. ప్రభు అనగా మనల సొంత కన్న బిడ్డనన్న పక్కకు పెట్టి మనల సొంత కన్న బిడ్డల వలె చూసేటోడు మహాత్ముడు ప్రభు. ప్రభువు తప్పు చేస్తే పసరంబు పంజైన పసల కాపరి తప్పు, ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు, భార్య గయ్యాలైన ప్రాణనాథుని తప్పు, తనయుండు దుడుకైన తండ్రి తప్పు, అశ్వంబు జడగిన నారోహకుని తప్పు, కూతురు అన్న బిడ్డల వలె పోషించే ఆయనకు బాధ్యత ఉన్నది. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి లైట్ పూర్వస్థితి, మీ తల్లి పేరు, మీ తండ్రి పేరు, మీ సవిస్థానం విన్నవించుము స్వామి. నా తండ్రి అయిన అజయ మహారాజు. తండ్రి అజయ మహారాజు. నా తండ్రి ఇంద్రావతిది. తల్లి ఇంద్రావతిది. నా భార్యలు 3 కౌశల్య కైకసుమిత్రుడు. కంసల్య కైకా సుమిత్రదేవి 3 భార్యలు. నా కుమారులైన
రామ లక్ష్మణ భర్త చక్రవర్తులు నలుగురు. నలుగురు కుమారులు రామ లక్ష్మణులు భరత చక్రాజ్ఞులు. నేను అయోధ్య నగరం వేరేవాడు. ఓహో, ఇప్పుడు ఎచ్చటికి పోతున్నావు స్వామి? నేను సభామందిరం. సరే చిత్తము స్వామి. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి లైట్లో పడేలా చంద్రుడను రాజీవనేత్రుడను శ్యామలవర్ణుడు రామచంద్రుడను రాజీవనేత్రుడను శ్యామలవర్ణుడు రామచంద్రుడను రాజీవనేత్రుడను శ్యామలవర్ణుడు రామచంద్రుడను రాజీవనేత్రుడను శ్యామలవర్ణుడు రామచంద్రుడను భూమిని దశరథనందనుడను భూమిని దశరథనందనుడను రామము వాయించే మనగా రామము వాయించే మనగా రామరులను పోసే మనగా రామరులను మోసే మనగా రామము గురులకు నేమి ఇదిరా రామచంద్రుడను రామచంద్రుడను శ్యామలవర్ణుడు రామచంద్రుడను రాజీవనేత్రుడను శ్యామలవర్ణుడు రామచంద్రుడను రాజీవనేత్రుడను శ్యామలవర్ణుడు రామచంద్రుడను తల్లి కంసల్యా నా పిన కల్లులు కైక సుమిత్ర తల్లి కంసల్యా పినా తల్లులు కైకదు మిత్ర తల్లి కౌసల్యా నా పిన కల్లులు కైక సుమిత్ర తల్లి కంసల్యా పినా తల్లులు కైకదు మిత్ర తల్లి కౌసల్యా లక్ష్మణ భరత చక్రవర్తుల ముగ్గురు తమ్ములు వినరా జనమరుగా చేతాకుల ముగ్గురు తమ్ములు వినరా ముగ్గురు తమ్ములు వినరా ముగ్గురు తమ్ములు వినరా రామచంద్రుడను రాజీవనేత్రుడను శ్యామలవర్ణుడు రామచంద్రుడను రాజీవనేత్రుడను శ్యామలవర్ణుడు రామచంద్రుడను అయ్యా, మీ యొక్క నామము, మీ యొక్క పూర్వస్థితి, మీ తల్లి పేరు, మీ తండ్రి పేరు, మీ సవిస్తాన్ని విన్నవించుము స్వామి. ఓహో సేవక అయ్యా నా యొక్క వృత్తాంతం తెలుపమనుచుంటివా అయ్యా విన్నవించుము స్వామి. మా తండ్రి అయిన దశరథ మహారాజు తండ్రి దశరథ మహారాజు, మాది అయోధ్య నగరము. అయోధ్య నగరము. మా తల్లి అయిన కంసల్యాదేవి, తల్లి కౌసల్యాదేవి, మా పినతల్లులు కైకా సుమిత్ర, పిన్న తల్లులు కైకా సుమిత్రాదేవి. నాకు ముగ్గురు సోదరులు. వారి యొక్క నామము భరతుడు లక్ష్మణ చత్రాజ్ఞులు. భరత లక్ష్మణ చిత్రాజ్ఞులు. అవును, అయ్యా ఇప్పుడు ఎచ్చటికి పోతున్నవారు? ఇప్పుడు మా తండ్రి వద్దకు వెళ్ళిపోతున్నాను. సరే చిత్తం స్వామి. ఒక్కసారి పూలమాల వేసుకొని పోండి స్వామి. నిత్యతనయుడా శివదాసుడా, నిత్యాసు నిత్యతనయుడా శివదాసుడా, దశరథ రాజపుత్రుడా శివదాసుడా, దశరథ రాజపుత్రుడా శివదాసుడా, దశరథ రాజపుత్రుడా శ్రీరాముల సోదరుడను రాముల లక్ష్మణుడను శ్రీరాముల సేవకుడను రాముల లక్ష్మణుడను శ్రీరాముల సోదరుడను రాముల లక్ష్మణుడను శ్రీరాముల సేవకుడను రాముల లక్ష్మణుడను ఆతుల రాముల యాగము నిరతం ఆతుల రాముల యాగము నిరతం ఆతుల రాముల యాగము నిరతం ఆతుల రాముల యాగము నిరతం గౌతమ దేవతలు లక్ష్మణుడందు గౌతమ దేవతలు లక్ష్మణుడందు ఆతుల రాముల యాగము నిరతం ఆతుల రాముల యాగము నిరతం గౌతమ దేవతలు లక్ష్మణుడందు గౌతమ దేవతలు లక్ష్మణుడందు మిత్రాసు మిత్రమణుడా దశరథ రాజపుత్రుడా శివదాసుడా, దశరథ రాజపుత్రుడా శివదాసుడా, దశరథ రాజపుత్రుడా శివదాసుడా. ఈ యొక్క నామం, ఈ యొక్క పూర్వస్థితిని, తల్లి పేరుని, తండ్రి పేరుని సవిస్తాను విన్నవించుము స్వామి. ఓహో సేవక అయ్యా నీ వాళ్ళకి తమ్ముదనే నా యొక్క పూర్వస్థితియు నీకు తెలియజేస్తున్నది కదా. అయ్యా
ఆ యొక్క అయోధ్యపురి పట్టణను పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారి యొక్క చిన్న భార్య అయిన సుమిత్రాదేవి గర్భాసమాన్ని జన్మించిన నా యొక్క నామము లక్ష్మణుడు అంటున్నారు. లక్ష్మణుడు. అవును కదా. అయ్యా నీ వెనువెంట వచ్చే వారెవరు స్వామి? నా వెనువెంట ఇప్పుడు మా అన్నయ్యకు శ్రీరామచంద్రుడు మేము చాలా సన్నిహితంగా వెళ్తున్నాము. భరత క్షేత్రాగ్ని రాబోతున్నారు. సరే చిత్తము స్వామి వేయించాడు. పూర్వస్థితి నీ తల్లి పేరు నీ తండ్రి పేరు నీ సవిస్థానం విన్నవించుము స్వామి. ఆ అయోధ్యపురం నేనే దశరథ మహారాజు యొక్క రెండో భార్య అయిన కైకదేవి గర్భవాసం అందు జన్మించిన వాడను. నా నామం భరతుడు. నాకు పెద్ద తల్లి అనగా కౌసల్యాదేవి. పెద్ద తల్లి కౌసల్యాదేవి. నన్ను కన్న తల్లి కైకాదేవి. కన్న తల్లి కైకాదేవి. పినతల్లి సుమిత్రాదేవి. పినతల్లి సుమిత్రాదేవి. నాకు అందరికన్నా పెద్దవాడైన శ్రీరామచంద్రుడు జ్యేష్ఠపుత్రుడు. మీ అన్నయ్య శ్రీరామచంద్రుడు. జ్యేష్ఠపుత్రుడు శ్రీరామచంద్రుడు. ఇంకా నీకన్నా తమ్ముడు? నాకు తమ్ముడు లక్ష్మణుడు. చిన్నవాడు, అందరికన్నా చిన్నవాడు అయిన చిత్రాజ్ఞుడు. నీ పేరు? నా పేరు భరతుడు. బర్రెదుడ్డే. నేను అంటలేనా? ఇప్పుడు మాటలు అయ్యా ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు స్వామి? మా నాయన గారైన దశరథ మహారాజు మీ అన్నయ్య తోటి మీ తండ్రి గారి వద్ద అందరం కలిసి మా నాయన వద్దకు నీ పేరు మీ నాయన పేరు మీ డాడీ పేరు మీ మమ్మీ పేరు మీ నాయన పేరు మీ డాడీ పేరు మీ మమ్మీ పేరు నీ పేరు మీ నాయన పేరు దశరథ మహారాజు చిన్న కుమారుడు అన్న చిత్రాగుడు. నీ యొక్క నామము చిత్రాగ్ని. అయ్యా నీ భార్య పేరేం పేరే? పెళ్లి కాలేదు, నేను చిన్నవాడు. పెళ్లి కాలేదు ఇంకా? ఏమో నమ్మచ్చు నాదయ్యా. మా అన్నకు శ్రీరామచంద్రుడు మా సహోదరుడు. ఇంకెవరికి కాలే? శ్రీరామచంద్రుడు కాలేదు. కాలేదు. అయ్యా మీకెవరికి ఇంకా పెళ్లి కాలని అవి ఒక్కసారి చేసుకుంటారు తీరేపు. బాలకులేనా? మరి నీ కొడుకులు బిడ్డలు ఎంతమంది? పెళ్లి కాలేదు ఇంకా. పెళ్లి కాకుండా కొడుకులు బిడ్డలు ఉంటారా? అయ్యా పెళ్లి కాకుండా ఇక్కడనే ఇక దొరుకుతాడా? ఇక దొరకది, పెద్ద పాత్ర కదా. అయ్యా ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు? మా నాయన గారి దగ్గరికి దశరథ. మీ అన్నయ్యలతోటి మీ తండ్రి గారి వద్దకు పోతున్నారా? సరే చిత్తం స్వామి. అల్లగబడుతుడు కుమార్ గారా? నాయన గారు కుమార్ గారా? శ్రీరామచంద్ర
ఆనన్నమాయను. ఇప్పుడే మీ అందరూ నా కవిత చేర్చుకోండి. ఆ కుమారులారా, నా మదికి ఎంతో ఆనందమాయను. ఇటిద్దరు ఆ కుమారులారా, నా మాటికి ఎంతో ఆనందమాయను. ఓహో నాయన గారు, మీరు జన్మనిచ్చినందుకు మాకు పితృదేవులు మాకు చాలా సంతోషము. శ్రీరాజా రామచంద్ర మహారాజుకి నా పేరు మారీషుడు. మారీచురా, ఇక నీ అనుకున్న లెవెల్ మరి. మా తమ్ముడు సుబాబుడు. పావుడు ఒక్కసారి రమ్మని వచ్చినాక చూద్దాం ఈ సంగతి. ఇక్కడ